జనసేనలో కార్యకర్తలకి బాగా అందుబాటులో ఉండేటటువంటి ఏకైక మంత్రి కందుల దుర్గేష్. చాలా బాధ్యతాయుతంగా అందరితో స్పందిస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. మంత్రివర్గం పరంగా చూస్తే మంత్రుల్లో ముగ్గురు జనసేన నుంచి ఉంటే పవన్ కళ్యాణ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అటవీ శాఖ, పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ ఆయనకి ఆ సంపూర్ణ అవకాశం లభించింది. అట్లాగే నాదెళ్ల మనోహర్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు సివిల్ సప్లైస్లో సంస్కరణలు. కందుల దుర్గేష్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది. ఓ పక్కన ఎకో టూరిజం మనకి రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పర్యావరణ ప్రదేశాలు ఉన్నాయి. గోదావరి జిల్లాలు కావచ్చు, లేకపోతే కనుక సముద్ర తీర ప్రాంతాలు కావచ్చు, అట్లాగే అటవీ ప్రాంతాలు కావచ్చు, తర్వాతన ఎండోమెంట్ ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని కలుపుతా ట్రావెలింగ్ చేసేటటువంటి విధమైన ప్యాకేజీలు ఏర్పాటు చేయాలి. వీటన్నిటిని కలుపుతా, ఉట్టి గుళ్ళు కాదు, ఉట్టి అడవులు కాదు, ఉట్టి సముద్ర తీరాలు కాదు, ఉట్టి నదీ విహారాలు కాదు, అన్నింటినీ కలుపుతా. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మూడునాటిని కలుపుతా. రాబోయేది ఎండాకాలం, ఖచ్చితంగా సెలవుల తర్వాత విపరీతంగా జనానికి ఏదో కావాలనిపిస్తుంది. ఇప్పటి నుంచి ప్రచారం చేస్తే అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది. మంచి ప్యాకేజీలు ప్రిపేర్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం, పాడేరు, అరకు ఇట్లాంటిది ఎండాకాలంలో చల్లగా ఉంటాయి కాబట్టి అక్కడికి వేస్తూ, ఆ రూట్లో దారిలో క్యాంప్ క్యాట్స్ లాంటి, అంటే చిన్నపాటి శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి అడవి మధ్యలో ఉండేటట్టు కొద్ది ఓ పూట అట్లా గడుపుతా. రాత్రి టైంకి షెల్టర్కి వెళ్ళేటటువంటి విధంగా ఏర్పాట్లు చేయటం. అలాగే ఆ తర్వాతన సింహాచలం దర్శనం, అవసరమైతే ఇంకా పెద్ద ప్యాకేజీ అయితే అరసవెల్లి దాకా దర్శనం, ఇట్లాంటి కలుపుతా ఒక 4-5 రోజులు ప్యాకేజీలు పెడితే అది ట్రాన్స్పోర్టేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. స్లీపర్ బస్సులు, అట్లాగే ఈ ఓపెన్ టాప్ జీప్స్ ఆ ఏరియాలో తిరిగి చూసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇట్లాంటి ఏర్పాటు చేయగలగాలి. అంటే నేను ఒక ఉజ్జాయింపు చెప్తున్నా. అట్లాంటి మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను, ఇక్కడ దుర్గగుడిని వేచి చేసుకుని మన దాన్ని ఏమంటారు భవానీ ద్వీపంలో ఉండి ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని చూసుకోవడం, ఇట్లాంటి చేయొచ్చు. ఇట్లాంటి ప్యాకేజెస్ని ప్రకటించి దానికి తగ్గట్టుగా నాలుగిటికి మధ్యన అనుసంధానం చేసే విధమైన ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి. అన్ని రాష్ట్రాలకి ఇది వెళ్ళేటట్టు చూడాలి. ఇవాళ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో చాలా సులభం, చిన్న ఖర్చుతో అయిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని ప్లస్ కోట్లాది మంది పవన్ అభిమానులు ఉన్నారు, వాళ్ళని దాన్ని వాడమంటే వాళ్ళు షేర్లు చేస్తారు. భారీగా వెళ్తే గనక టూరిజం గనక సక్సెస్ అయిందంటే ఇక ఆయనకి తిరుగు ఉండదు. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.